హుజూరాబాద్ డంపింగ్ యార్డ్పై బండి సంజయ్ ఆగ్రహం. హుజూరాబాద్ సిర్సపల్లి రంగాపూర్ సమీపంలో ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్ స్థలాన్ని పరిశీలించిన అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. జనావాసాల మధ్యలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం సరైంది కాదని, ఇది ప్రజలతో పాటు వన్యప్రాణులకు కూడా హానికరమని అన్నారు. గత పాలకులు ప్రతిపాదించిన ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని విమర్శించారు. హుజూరాబాద్ ప్రజల ఆందోళనకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలతో కలిసి బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు. అలాగే రాష్ట్రంలో 6 గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన ఆయన, ప్రభుత్వం వాటిని అమలు చేయలేదని తాను నిరూపిస్తానన్నారు. నిజంగా అమలు చేసి ఉంటే మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని తెలిపారు. సీఎం కూడా పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్ధాలలో ఆస్కారాలు వేచాడు. ఇంకా పెద్ద వర్షం కూడా ఇవ్వచ్చు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇవాళ అంతకుముందు బీహార్ పోయి గిదే చెప్పచ్చాడు, ముంబై పోయి గిదే చెప్పచ్చాడు. బీహార్లో అక్కడ మీడియా, మహారాష్ట్రలో అక్కడ మీడియా వాస్తవాలు ఇక్కడికి వచ్చి తెలుసుకొని పోయి ముఖ్యమంత్రి గారు చెప్పేటి అన్ని అబద్ధాలే అని చెప్పి అక్కడ రాష్ట్రం కాబట్టి ఇలా 2 రాష్ట్రాల్లో ఓడిపోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కారణం. బీహార్లో, మహారాష్ట్రలో, హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే. ఎందుకంటే ఈయనే స్టార్ క్యాంపెయిన్గా విన్నాడా, ఒకప్పుడు ఉపన్యాసాలు ఇచ్చినాడా, 6 గ్యారెంటీలు అమలు చేస్తాం వచ్చి చూసుకోండి అన్నారు. అప్పుడు మేము పోయినాం. కర్ణాటకలో చూడండి 6 గ్యారెంటీలు, తెలంగాణలో చూడండి గ్యారెంటీలు ఏమైనాయో, గ్యారెంటీలకే గ్యారెంటీలు లేని పరిస్థితి. చూడండి అని చెప్పినాక ప్రజలు వాస్తవాలు గ్రహించే ఇవాళ ఎక్కడ చురుకు పెట్టాలో అక్కడ చురుకు పెట్టారు. ఇలా ప్రభుత్వాలు పీకినే రాలే, మేము వచ్చిన వాడ. ఇవాళ కేరళలో జరిగే కూడా అదే పరిస్థితి. 2500 రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన గుండె మీద చేసుకొని చెప్పు. 2500 రూపాయలు మహిళలకు ఇచ్చినవా? 6 గ్యారెంటీలు అది ఉంది కదా. 4000 రూపాయలు మీరు ఆసరా పెన్షన్ ఇచ్చినవా? 6 గ్యారెంటీలు అది ఉంది కదా. తులం బంగారం ఎవరికైనా ఇచ్చినవా? నువ్వు స్కూటీలు ఎవరికైనా ఇచ్చినవా? రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇచ్చినవా? కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తాను. ఇయ్యక 2 ఎగ్గొట్టినావు. బ్యాంకు ఇన్స్టాల్మెంట్ కట్టకుండా ఎగ్గొడుతూ చూసినావా? కస్టమర్లు ఏదో అప్పులున్నారు, అట్లా 2 ఇన్స్టాల్మెంట్ ఎగ్గొట్టినావు. మళ్ళీ ఏమంటే ఎకరానికి 12,000 ఇస్తాడు. ఎకరానికి మిల్లు ఇయ్యడిగా, మళ్ళీ ఇయ్యడిగా, మళ్ళీ ఊరిచ్చి ఇక బిస్కెట్ వేసినట్టు వేస్తూనే ఉంటాడు. ఇక రైతులు ఎవరు, రైతు పోయి రాష్ట్ర ముఖ్యమంత్రి చూడాలి, రైతులు కలిసి తెలుస్తుంది. దాన్ని నిరుద్యోగ వృద్ధి ఇస్తానవా? ఇవ్వలేదు. విద్యార్థి భరోసా కార్డు ఇస్తానవా? ఇవ్వలేదు. ఇక ఫీజు ఏమనిపిస్తారు? ఇక పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగస్తులకు వాళ్ళకి పైసలు ఇస్తలేవు. ఇది దౌర్భాగ్యమైన పరిస్థితులు. డిఏలు లేవు, ఆరోగ్యశ్రీ పైసలు లేవు. ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే ఏం లేకుండా నిస్సిగ్గుగా కేరళ పోయి 6 గ్యారెంటీలు అమలు చేసి చూసుకున్నట్టు నేను కేరళ మీడియాకి విజ్ఞప్తి చేస్తున్నా. కేరళ నుంచి మీడియా రావాలి, ఈడికి వచ్చి ముఖ్యమంత్రి గారు రమ్మని చెప్పండి. నేను సవాల్ చేస్తున్నా. అలా హుజూరాబాద్ గడ్డ మీకెళ్ళి సవాల్ చేస్తున్నా, ముఖ్యమంత్రి గారికి సవాల్ చేస్తున్నా. చలో మీరు రండి, నేను కూడా వస్తా. ఏ గ్రామానికి పోదాం, ఏ గ్రామానికైనా పోదాం. 2500 రూపాయలు మాకు ఇస్తున్నారని చెప్పి ఒక్క మహిళతో చెప్పిస్తే చలో నేను రాజీనామా చేస్తాను. నువ్వు రాజీనామా చేస్తావా? 4000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నామని చెప్పి నువ్వు ఒప్పిస్తే నేను రాజీనామా చేస్తాను. నిరుద్యోగ వృద్ధి ఇస్తున్నామంటే ఒప్పి రాజీనామా చేస్తాను, నువ్వు చేయి. విద్యార్థి భరోసా కార్డు ఇస్తున్నామని చెప్పి ఒప్పి నేను రాజీనామా చేస్తాను, రాజీనామా చేయి. రైతులకు నువ్వు ఇస్తానా 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నట్టు ప్రూవ్ చేయి. 12,000 ఎందుకు ఇస్తున్నావు? మరి 3,000 మరి 5 ఎకరానికి ఎందుకు ఇస్తున్నావు? ఎకరానికి ఎందుకు ఇస్తున్నావు? 2 ఇస్తున్నావు, తిరిగే కొట్టినావు. రైతు కూలీలకు 12,000 ఇస్తున్నా అని చెప్పి ప్రూవ్ చేయి, రాజీనామా చేస్తాను. ఇన్ని అబద్ధాలు ఆడి సో దీనికి ముఖ్యమంత్రి గారు సిద్ధమా? నేను రెడీ ఉన్నా. నేను 6 గ్యారెంటీలు అమలు చేయాలని ప్రూవ్ చేస్తా. నేను ప్రూవ్ చేయనంటే నేను రాజీనామా చేస్తాను. నువ్వు ప్రూవ్ చేస్తావు నువ్వు లేవు రాజీనామా అయ్యి. నువ్వు ప్రూవ్ చేస్తే నేను రాజీనామా చేస్తా, ఇప్పుడు నేను ప్రూవ్ చేస్తే నువ్వు రాజీనామా అయ్యి. దీనికి సిద్ధమా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? ఇది ఎవరు ముందు జరగాలి? కేరళ నుంచి మీడియా నువ్వు రప్పిస్తావా, నేను రప్పియన్నా? కేరళ నుంచి మీడియాను నువ్వు రప్పిస్తావా, నేను రప్పియన్నా? దానికి సిద్ధమా నువ్వు చెప్పు. ఢిల్లీ పోయి కేరళ పోయి మూటలపై ఇప్పుడు కాదు,
ఒక్కరోజు చక్కెర నింపొచ్చినావా? ఒక్కరోజు మూటల పైపు వచ్చినాడు పోయి. ఈడ పైసలు రైతు భరోసా వేయడానికి 5 ఎకరానికి అయినా పనిచేయదు, 1 ఎకరానికి ఇస్తావు. కానీ ఢిల్లీకి మూటలపై కేరళలో తమిళనాడు ఎలక్షన్లు ఖర్చు పెట్టడానికి మాత్రం తెలంగాణ నుంచి మూటలు తీసుకుని అప్పచెప్తారు స్పెషల్ ఫ్లైట్లో పోయి. ఇది మంచి పద్ధతి కాదు. నేను కేరళంలోని మీడియాకి అప్పీల్ చేస్తున్నా. గతంలో మహారాష్ట్ర, బీహార్ నుంచి మీడియా వచ్చి ఈడ విచారణ జరిపారు, మహిళలందరూ తిరగబడ్డారు. ఇప్పుడు అదే పరిస్థితి ఉన్నది. ఇలా కేరళం నుంచి మీడియా వచ్చి వాస్తవాలు తెలిపి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక బండారాన్ని కేరళంలో బయటపెట్టాల్సిందిగా అక్కడ మీడియా విజ్ఞప్తి చేస్తున్నా. నా సవాల్కు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధమా?